ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతోంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ఈటెల రాజేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు బీజేపీని షేక్ చేస్తున్నాయంట. ఈటెల విసురుతున్న ఈటెలు హెచ్చరికలా, తిరుగుబాటుకు ట్రైలరా అన్న చర్చ మొదలైంది. అసలు భారతీయ జనతా పార్టీలో ఈటెల రాజేందర్ ఎవరికి మెసేజ్ ఇస్తున్నారు, ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు? బీజేపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఆయనవి మాటలేనా, లేక ఫ్యూచర్ యాక్షన్కు గ్రీన్ సిగ్నల్లా? పదే పదే ఈటెల డిగ్నిటీ, ధర్మం, న్యాయం, పదవుల వంటి అంశాలు పార్టీలో ఎందుకు లేవనెత్తుతున్నట్టు? బీజేపీ నుంచి ఈటెల సైడ్ అవ్వాలనుకుంటున్నారా, సైడ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇదే పంచాయతీ రాష్ట్ర పార్టీలో మంటలు రేపుతోందట. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు ఈ నెల 20న జరిగాయి. సాధారణంగా ఎవరి పుట్టినరోజు కార్యక్రమాలైనా శుభాకాంక్షలతో ముగుస్తాయి. ఈసారి అందుకు భిన్నంగా ఈటెల రాజేందర్ తన జన్మదిన సెలబ్రేషన్స్ లో చేసిన వ్యాఖ్యలు మాత్రం సొంత పార్టీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయట. తన బర్త్డే వేడుకల్లో ఈటెల భావోద్వేగానికి గురయ్యారు. పార్టీలో తన గురించి ఎవరేం మాట్లాడుతున్నారో తెలుసని, అయినా తాను రియాక్ట్ అవ్వడం లేదన్నారు. అన్నిటికీ తగిన సమయంలో కౌంటర్ ఇస్తానన్న ఆయన డబ్బులతో వార్తలు కొనొచ్చు, పదవుల కోసం మౌనం వహించడం లేదని, తమతో పెట్టుకుంటే ధర్మంతో పెట్టుకున్నట్టే అని పంచ డైలాగులు విసిరారు. గత కొంతకాలంగా బీజేపీలో కొంత అసహనంతో కనిపిస్తున్న ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈటెల ధర్మానిదే ఎప్పటికైనా విజయమని, డబ్బులిచ్చి రాయించుకునే వార్తలను ఎవరూ నమ్మరని, సొంత పార్టీ వారిని టార్గెట్ చేస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో నిజంగా సొంత పార్టీపై ఈటెల అంత అసంతృప్తితో ఉన్నారా, ఇక చాలులే అనుకుని భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి సిద్ధమవుతున్నారా అన్నది కాషాయ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతూ అంతర్గతంగా పెద్ద దుమారానికి దారితీస్తుందట. ఈటెల పరోక్షంగా ఎవరిని టార్గెట్ చేశారు? పార్టీలో డబ్బులిచ్చి వార్తలు రాయించుకుంటున్నది ఎవరు? పార్టీలో ఎదగకుండా సీనియర్ పొలిటీషియన్ అయిన ఈటెల రాజేందర్ ను అడ్డుకుంటుందెవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ అడ్డుకుంటుంది కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న ప్రచారం ఉంది. ఏదేమైనప్పటికీ ఉద్యమ బిడ్డ ఇలాంటి మాటలు మాట్లాడడం, పదే పదే వార్తలకెక్కుతుండటంతో బీజేపీ పార్టీ అంతర్గత వ్యవస్థపై ఆయనకు నమ్మకం తగ్గిందనే సంకేతాలు వెలువరుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈటెల వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత భావోద్వేగంతోనే కాదని, పార్టీ ఇన్సైడ్ పరిణామాలపై ఒక క్లియర్ మెసేజ్ గా కనిపిస్తున్నాయన్న టాక్ ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈటెలది తాత్కాలిక అసంతృప్తి మాత్రమేనా, లేక ఆ పార్టీలో పెద్ద రాజకీయ మార్పులకు నాంది కాబోతుందా అన్న సందేహాలు బీజేపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయట. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడిగా ఈటెల రాజేందర్ కు మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. రక్తం చిందించి తెలంగాణను సాధించుకున్నామని, ఎన్నో అవమానాలకు గురయ్యామని, ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నామని తన రాజకీయ ప్రయాణంపై ఈటెల పదే పదే మాట్లాడుతుంటారు. అది వాస్తవమే అని తెలిసిన రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఆయన పార్టీలో ఎదిగితే తమకు ఎసరు వస్తుందన్న భయంతో ఎప్పటికప్పుడు ఆయనకు కీలక పదవులు దక్కకుండా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆయనకు సరైన స్థానం కల్పించకపోవడం దురదృష్టకరమన్న చర్చ పార్టీతో పాటు ఈటెల వర్గాల్లో నడుస్తుంది. అంతేకాదు, ఇలాంటి కుట్ర వ్యవహారాల వల్లే ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు గతంలో కీలక నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పారన్న చర్చ సైతం జరుగుతుంది. ఈటెల కూడా ప్రస్తుతం అదే దారిలో నడుస్తున్నారన్న టాక్ ఉంది. అందుకే డిగ్నిటీ, ధర్మం, పదవులు, వెన్నుపోట్లు, ప్రలోభాలకు తలొగ్గమంటూ పార్టీపై, పార్టీ లైన్ పై ఇండైరెక్ట్ కౌంటర్లు ఎక్కుపెట్టారంటున్నారు. తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో ఈటెల స్టెప్ వచ్చే రోజుల్లో కీలకంగా మారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. బీజేపీకి ఎన్నికల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వంటి సీనియర్లు మూకుముడిగా గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాలవాయి హరీష్ బాబు, రామారావు పాటిల్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ వంటి నేతలు తమ భవిష్యత్తు రాజకీయానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతుంది. అన్నీ కుదిరితే కాంగ్రెస్ కు జై కొడతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ మాత్రం సొంతంగా అడుగులు వేస్తారన్న టాక్ ఆయన వర్గాల్లో వినిపిస్తుంది. మరి కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల లెక్కలు ఏ విధంగా ఉంటాయి? ఈ పరిణామాలు ఎటు మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.